నమస్కారం అండి. ప్రణామం అండి. రామ్ రామ్, సాయిరామ్, జై శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ, అండ్ గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, అండ్ సుబ్హానల్లా అవర్ సే. మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తున్నాం. స్థూలమైనటువంటి ప్రాణాయామం కూడా ద్వారా వచ్చేటువంటి సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్నే రావణాసురుని లాంటి వాళ్ళు, భస్మాసురుని లాంటి వాళ్ళు, దసరా సమయంలో నరకాసురుని లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ప్రాణాయామాన్ని, స్థూల ప్రాణాయామాన్ని, ఆ యొక్క ప్రాణాన్ని బలవంతంగా నిరోధించటం వల్ల, కుంభకం వల్ల నిరోధించటం వల్ల వాళ్ళు ఆ సమాధుల్ని పొంది, ఆ శక్తుల్ని పొంది, ఆ సిద్ధుల్ని పొంది, అహం తీసివేయకుండా వాళ్ళ ఈ ప్రపంచం మీద ఆ దేవతల్ని, ఈ మనుషుల్ని బెదిరించటం, వాళ్ళని మళ్ళీ చంపటానికి ఆ త్రిమూర్తులు ఏదో ఒక రూపంలో మళ్ళీ అవతారాన్ని ఎత్తటం, చంపటం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఒకవైపు తెలిసి ఉండి కూడా మళ్ళీ మనం ఎవరైనా శక్తులు ప్రదర్శిస్తే, మళ్ళీ ఎవరైనా సిద్ధులు ప్రదర్శిస్తే, మళ్ళీ ఎవరైనా అలాంటి విపర్యంతో కూడినటువంటి, వికల్పంతో కూడినటువంటి, అక్కడ ఏదో ఊహించుకొని ఆహా ఎంత చక్కగా ఉంది, అక్కడ పెద్ద తటాకం కనిపిస్తుంది కదా, ఆ తటాకంలో ఒక సెలయేరు, ఇలాంటి భావనతో కూడినటువంటి, విజువలైజేషన్తో కూడినటువంటి, ఊహతో కలిగినటువంటి, వికల్పంతో కలిగినటువంటి ఆ సమాధులతో ఉండేటువంటి డేంజర్స్, అందులో ఉండేటువంటి ప్రమాదం తెలుసుకుంటే ఆ వైపుకి కూడా మనం వెళ్ళాం. ఆ రావణాసురుని, నరకాసురుని, భస్మాసురుని టెక్నాలజీస్ అని అంటాం. అందుకే పొరపాటున కూడా ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ ధ్యానం అంటూ నేర్చుకుంటే వైదిక పరమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ పూర్వాశ్రమాల్లో నేర్పబడేటువంటి ఆ చిత్తాన్ని, ఆ ఆత్మని శుద్ధి చేసేటువంటి ఆ యొక్క పరమైనటువంటి ఆ ప్రాణ సంయమ విద్యను, లేదా ఆ ధారణను, లేదా ఆత్మవిద్యనో సాధన చేయాలి. కానీ ఈ మంత్రాలతో, తంత్రాలతో, ఆ యొక్క విజువలైజేషన్తో చక్రాల మీద ధ్యానం చేయటం, ఇవన్నీ కూడా పక్కదారిని పట్టించేటువంటి మార్గాలు. ధ్యానం అనేది అనుభూతితో కూడినటువంటిది కాదు. ఒక అనుభూతికి కోసం ధ్యానం ఎవరు చేయరు. మన స్వభావంలో పరివర్తన కోసం, మన యొక్క గుణంలో మార్పు కోసం, గుణాతీతంగా మారటం కోసం, మన యొక్క వాసనల్ని తీసివేయడం కోసం, మన యొక్క కర్మబంధనాల్ని తెంచివేయడం కోసం, పూర్వజన్మ సంస్కారాల్ని కడిగి వేయటం కోసం ధ్యానం. అథ యోగానుశాసనం, అది యోగం యొక్క లక్ష్యం. ఈ యొక్క క్షుణ్ణత్వం, సూక్ష్మత్వం, ఆ వైదిక తత్వం, విద్య, అవిద్యను తొలగించేది వేదం, అవిద్యను తొలగించేటువంటిది విద్య, ఆ విద్యని, వేదనని అంతం చేసేది వేదాంతం, ఆ అవిద్యని తీసివేసేటువంటిది వేదం అని అంటాం. అలాంటి వేదం పేరుతో మళ్ళీ నువ్వు మంత్రాలు, తంత్రాలు సాధన చేస్తే, మళ్ళీ నువ్వు జపం అంటూ మనం ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని, ప్రాణాన్ని నియంత్రించి చేసి సమాధిని పొందొచ్చు. కానీ అది కుశలమైన సమాధి కాదు నాయన, అది అకుశలమైనటువంటి సమాధి, సవికల్పంతో కూడినటువంటి సమాధికి దారి తీస్తుంది. అందుకే ధారణ, ధ్యాన, సమాధి ఏదైతే ఉందో అది వైదిక మార్గం. అందుకే ఈ యొక్క విషయాలనేవి సూక్ష్మంగా తెలుసుకుంటే మనం సాధన చేద్దాం. ఎందుకంటే చాలామందికి గాయత్రి మంత్రం అని అంటే ఏదో ఇలా అంటారు. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఇదానయ్యా ప్రాణాయామం. అది ఆ విధంగా యాజ్ఞవల్కుడు చెప్పాడయ్యా గార్గికి. యాజ్ఞవల్కుడు గార్గికి, తన చిన్న భార్య అయినటువంటి గార్గికి హఠయోగం ప్రకారంగా, తంత్రం ప్రకారంగా ఆమెకి, ఎందుకంటే ఆమె మందబుద్ధి చెందినటువంటిది, సత్యభామలాగా ఐక సుఖాలు అనేవి చాలా ఎక్కువ గార్గికి. అదే మైత్రేయికి చాలా ఉన్నతాధికారి అని అంటాం, ఉత్తమాధికారి అని అంటాం, ఉద్గతి తన్నా అని అంటాం. ఆమెనేమో
తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ముముక్షుత్వాన్ని కలిగి కేవలం తన యొక్క వైరాగ్య మార్గాన్ని అడిగింది తన యొక్క భర్తనైనటువంటి యాజ్ఞవల్క్యుని. కానీ గార్గి మాత్రం ఆ గార్గికి ఆ మైత్రేయి సాధన చేయటం వల్ల ఆ గార్గికి అబ్బో ఈ పెద్ద ఆవిడ ఏదో అడిగింది ఆత్మజ్ఞానం అంటే అందులో ఏదో ఉంది, లేకపోతే ఊరికి అడగదు కదా, అందుకని పట్టుతో ఆత్మవిద్యను సాధన చేయాలని అడిగింది యాజ్ఞవల్క్యుని. లేకపోతే గార్గికి అన్నీ కూడా ఐక సుఖాలపైన ఇచ్చే ఎక్కువ. అవునా? సో భర్త అంటే సో ఏ ధనధాన్యాల్ని, సౌభాగ్యాన్ని, ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఆరామాల్ని చాలా గొప్పగా అందరూ ప్రశంసించేటువంటి ఆయన యొక్క ఆస్తులు అమోఘం, దాని గురించి గార్గి ఎంజాయ్ చేసింది, కానీ విముక్తి గురించి కాదు. కానీ ఎప్పుడైతే ప్రేరణ పొందిందో, ఎప్పుడైతే అసూయతో ఎప్పుడైతే మైత్రి సాధన పొందిందో ఆ విషయం యాజ్ఞవల్క్యునికి బాగా తెలుసు. మరి చిన్న భార్య చాలా అందమైంది, చాలా స్మార్ట్, కానీ టెక్ ఎక్కువ, అహం ఎక్కువ, ఆమెకు శరీర వాంఛ ఎక్కువ, అన్నమయ కోశం పట్ల ప్రీతి ఎక్కువ. అవునా? నా శరీరం అందంగా ఉందనేటువంటి మిడిసిపాటు నీకు నాకు ఎలా ఉంటుందో ఆవిడకు కూడా అలాగే. అవునా? ఈ తుచ్చమైనటువంటి అశుచితో కూడినటువంటి సప్తధాతువులతో కూడినటువంటి మలమూత్రాలతో కూడినటువంటి చీముతో కూడినటువంటి ఈ శరీరం ఒక తోలు సంచిదని తెలుసుకున్నా. అలాంటి తోలు సంచిలో ఈ యొక్క సప్తధాతులతో నిండినటువంటి ఈ తోలు సంచిని యొక్క అభిమానంలో పడేటువంటి మూర్ఖురాలు గార్గి. మనం ఎలాగో మన జీవితం అంతా ఏం చేస్తామండి? ఈ యొక్క శరీరం యొక్క ఈ తోలు సంచి యొక్క పోషణకే సరిపోతుంది. ఈ తోలు సంచి అనేది ఆత్మకి ఉద్దేశించడానికి ఉంది, కానీ ఆ యొక్క తోలు సంచి గురించి ఆత్మ లేదు కదా. ఆ ఆత్మ గురించి తోలు సంచి ఉపయోగపడాలి, కానీ నీ జీవితం అంతా ఈ తోలు సంచి మెయింటెనెన్స్లోనే సరిపోతుంది. ఎవరైనా ఈ తోలు సంచిని ఏమైనా అంటే అయ్యా నీ యొక్క తోలు సంచి ఏమిటి అలా నల్లగా అయిపోయిందని అంటే ఎక్కడ లేని వ్యాకులత, ఎక్కడ లేని రియాక్షన్. ఈ తోలు సంచిని అలా అంటావా? నల్లగా ఉందంటావా? తెల్లగా ఉందంటావా? ఈ తోలు సంచికి ఇక్కడ చుక్కబడిందంటావా? ఈ తోలు సంచికి ఇక్కడ వెంట్రుకలు వచ్చాయంటావా? ఈ తోలు సంచికి ఇక్కడ వెంట్రుకలు తీసేయాలా? ఎక్కడ వెంట్రుకలు తీసేయాలి? ఈ తోలు సంచికి ఏ లేపనం పెట్టాలి? అది ఎలా మెరవాలి? ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. ఆ ఆత్మని శుద్ధి చేయడం మానేసి ఈ తోల్ని శుభ్రం చేయడంలో పడ్డాం. ఏ శుభ్రం చేస్తే ఆత్మ శుభ్రం అవుతుందయ్యా? ఇది ఎంత శుభ్రం చేస్తుంటే ఆహం అంత పెరుగుతూ ఉంది. కానీ ఎందుకయ్యా ఫ్లైట్ అనేది ఎందుకుండయ్యా? ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైట్ని చూసి ఒక ఏరోప్లేన్ ఎక్కుతున్నావు, అబ్బా ఆ ఏరోప్లేన్ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అని ఆ ఏరోప్లేన్ ఎక్కకుండా కూర్చొని ట్రావెల్ చేయకుండా అమెరికాకి వెళ్ళకుండా అక్కడే కూర్చోండి, ఎయిర్పోర్ట్లో కూర్చోండి, ఆహా ఏరోప్లేన్ ఎంత బాగున్నావమ్మా, దానికి పెయింట్ వేసుకుంటూ, దానికి పర్ఫ్యూమ్ చల్లుకుంటూ, దానికి డెకరేషన్ చేసుకుంటూ, అవునా ఆ ఎయిర్పోర్ట్ ఓహో ఏరోప్లేన్, ఆహో ఏరోప్లేన్. ఆ ఏరోప్లేన్ ఎవరైనా ఏమనంటే అబ్బో ఏరోప్లేన్ అలా అంటావేంటే, ఏరోప్లేన్ ఎంత అందంగా ఉంది చూడు, అవునా దాని డైమండ్ నెక్లెస్, దానికి దానికో సూటు, దానికో బూటు, దానికి 1,00,000 రూపాయలు, దానికి 20 లక్షలు, 30 లక్షలు, కోట్ల రూపాయల అలంకరణ ఆ ఏరోప్లేన్కి అవసరమా? ఆ ఏరోప్లేన్ స్వస్థగా ఉందా? ఏరోప్లేన్ ఆరోగ్యంగా ఉందా లేదా అవసరమా? ఆ ఏరోప్లేన్ దేనికి ఉపయోగపడాలి? ఒక గమ్యాన్ని ఏరడానికి ఏరోప్లేన్లో ఎందుకు వెళ్తాం? ఫాస్ట్గా తీసుకెళ్తుంది కనుక. మన యొక్క ఈ యొక్క కోశాలనేవి దేనికయ్యా? ఆ ఆత్మని పరమాత్మగా ఏర్చడానికి ఉద్దేశించినటువంటి వెహికల్స్ అయ్యాయి ఇవి. అవి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంచడం వల్ల ఆ ఆత్మ వ్యాకులత చెందకుండా, ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ కోశాలన్నీ శుద్ధి చెందుతాయో, ఎప్పుడైతే అవిద్య తొలగిపోతుందో ఆ ఆత్మ పరమాత్మని చేరేటువంటి మార్గం. ఆ విషయం మర్చిపోయి ఆ ఏరోప్లేన్ పోషణలో పడిపోయాం, ఈ వెహికల్ పోషణలో పడిపోయాం. దాన్ని ఏమంటాం? శౌచ జుగుప్సాంగ పరిసర్గయ అని చెప్తాడు పతంజలి. ఈ శరీరం అంటే జుగుప్స కలగాలయ్యా. ఎందుకంటే ఈ చర్మం పైన 0.00001% కూడా పైన చిన్న ఏది మనం అందరం ఆ పైన చర్మం ఉంది కదా, చర్మం పై భాగాన్ని కొంచెం గీకేద్దాం, అందరం తీసేద్దాం. అందరం ఎలా కనిపిస్తామయ్యా? ఒక్కడుంటే ఒకటి అందరం ఎర్రగా ఎరుపు రంగులో, అవును అబ్బో ఇక్కడ పిశాచాలు ఉన్నాయని భయపడి పారిపోతారు జనాలు. అది సత్యం అయ్యా. 99.99 సత్యాన్ని తీసేసి 0.001% యొక్క సత్యాన్ని యొక్క మోహంలో పట్టాన్ని అవిద్య అనరయ్యా. నువ్వు అందంగా ఉన్నావా, నీ చర్మం ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు, ఈ తోడు సంచి పోషణలో పడతావేంటయ్యా?
ఈ టూల్స్ అన్ని శుభ్రంగా ఉండాలి, ఏరోప్లేన్ శుభ్రంగా ఉండాలి, ఏరోప్లేన్ కండిషన్లో ఉండాలి, దాని విండో సరిగ్గా ఉండాలి, ఇంద్రియాలు సరిగ్గా ఉండాలి, అన్నీ పనిచేయాలి. ఎందుకు? దాని లక్ష్యం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్తుంది కనుక. సో ఈ కోశాలు ఎందుకు శుభ్రంగా ఉండాలి? ఆత్మని శుద్ధి చేయడం కోసం. ఎందుకని? ఆ ఆత్మకి ఎందుకు చేరట్లేదు? ఈ దుఃఖం అనేది అక్కడికి చేరనీయట్లేదు మనల్ని. అంత దూరంగా ఉన్నాం, ఆవిడ దూరంలో ఉన్నాం, మన రాగం అంతా ఇక్కడే ఉంది. అవును, ఇక్కడే ఆగిపోయాం, శరీరంలో ఆగిపోయాం. నువ్వు టెంపుల్ లోపలికి వెళ్ళాలి, టెంపుల్ బయట కూడా చూడటానికి ఎవడు వెళ్ళాడు కదా. లోపల ఉండేటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవాలని వెళ్తారు కదా. అంతేగాని బయట నిల్చొని, తిరుపతి వెళ్ళి బయట కూడా నిల్చొని ఆహా చాలు, హాయ్ ఆ స్వామి, ఎంత ఆ నగ్నమైన బొమ్మలు ఎంత బాగా ఉన్నాయి, ఎంత బాగా చెక్కారు, ఆహా ఈ శిల్ప కళాతత్వం ఎంత బాగుంది, ఆహా బయటి ప్రాకారం ఎంత అందంగా ఉంది. నీ శరీరం ఎలా అందంగా ఉందో ఆ బయటి ప్రాకారం, గుడి యొక్క బయటి ప్రాకారం కూడా అలాగే అందంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆ బయటి ఆకారం ప్రాకారంలో చిక్కుకుపోమనా, లేకపోతే లోపల ఉండేటువంటి గుడిలోకి వెళ్ళడానికి అది అందంగా మార్చారా, లేకపోతే అది అందంగా ఉండి నేను అక్కడే ఆపడానికి మార్చారా? అది ఆ అందాన్ని చూసి దాని కనుక సరిగ్గా ఉన్నట్టయితే, ఆర్కిటెక్చర్స్ అది ఆరోగ్యంగా ఉన్నట్లయితే, అప్పుడు లోపల ఉండేటువంటి ఆ యొక్క దేవుడు ఎంత గొప్పవాడో కదా, ఈ బయటనే ఎంత గొప్పగా ఉంది అని అంటే, అప్పుడు అది నీకు దేనికి ప్రేరణ పొందాలి? ఆ లోపల ఉండేటువంటి దేవుని దర్శనం చేసుకోవడానికి ఆ యొక్క ప్రాకారాలు. అన్నమయ కోశం ప్రాకారం ఉంటుంది ఆలయానికి. మీరు మధురై టెంపుల్కి వెళ్ళండి, మీరు తిరుచురా టెంపుల్ వెళ్ళండి, తిరువణమలై వెళ్ళండి. ఆ తర్వాత ఎందుకయ్యా దక్షిణ భారతదేశంలో పొడుగా ఉంటాయి టెంపుల్స్. ఎందుకంటే కైలాసంలో టెంపుల్ అవసరమే లేదు, టవర్, మైక్రోవేవ్ టవరే అవసరం లేదు. అక్కడ యాంటెనా అక్కడ ఏది కొండ మీద పెట్టేస్తే చాలు. ఎందుకంటే అది ఉన్నదే హైట్లో ఉంది. అందుకే అక్కడ ఆ గుళ్ళకి గోపురాలు పెద్దగా ఉన్నాయి. కానీ దక్షిణ భారతదేశం సౌత్లో ఉన్నాం. సో సీ లెవెల్లో, ఆల్మోస్ట్ సీ లెవెల్కి ఏదో కొంచెం పైన ఉన్నాం. అందుకని మనకేం కావాలి? టవర్లు కావాలి. మన ఆలయాలు ఎలా ఉంటాయి? పోడుగ్గా ఉంటాయి, ఆకాశంలోకి ఉంటాయి. పోనీ ఆకాశంలోకి ఉంది ఎందుకయ్యా? దేనికన్నా దర్శనం, కనెక్టింగ్. ఈ ఆత్మని ఎక్కడ? పరమాత్మని చేర్చడానికి ఆలయం. సో లోపల ఉండేటువంటి దేవుణ్ణి దర్శనం చేయడానికి వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం? దర్శనం అయిందా? L1 దర్శనమా, L2 దర్శనమా, L3 దర్శనం దేనికి? వర్డ్ వినండి, దర్శనము. ఆలయానికి ఎందుకు వెళ్తున్నా? ఏం దర్శనానికి వెళ్తున్నా? ఆత్మ దర్శనానికి వెళ్తున్నా. ఏ టెంపుల్కి వెళ్ళినా దేనికి వెళ్తున్నా? ఆత్మ దర్శనం. అక్కడ ఆత్మ యొక్క ప్రతిరూపం ఏంటి? ఆత్మ యొక్క మదర్ ఎవరు? పరమాత్మ, హోలీ స్పిరిట్. అక్కడ ఎవరు ఉంటారు? హోలీ స్పిరిట్. ఏ దేవుడైనా, అక్కడ లక్ష్మీదేవే కావచ్చు, అక్కడ విష్ణువే కావచ్చు, అక్కడ శివుడే కావచ్చు, బ్రహ్మనే కావచ్చు, జీసే అల్లానే కావచ్చు, అది లేకపోతే అక్కడ ఉండేటువంటిది జీససే కావచ్చు. వాళ్ళందరూ ఎవరు? దాన్ని పొందినటువంటి స్వస్వరూపులు. వాళ్ళు ఆ దేవుని యొక్క అవతారాలు. అంటే ఆ దేవుడే స్వయంగా. అందుకని వాళ్ళని అక్కడ ఉంచుతాం. అంటే ఈ ఆత్మని, ఆ జీవాత్మని చేరాలి. అందుకే టెంపుల్ ఆత్మని, జీవాత్మని చేరాలంటే 5 ప్రాకారాలు దాటాలి. అన్నమయ కోశాన్ని దాటాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. లేకుంటే అక్కడే వైరాగ్యం లేకుండా అక్కడే చిక్కుకుపోయావు, ఆ బయటి ప్రాకారం దగ్గరే చిక్కుకుపోయావు, లోపలికి వెళ్తావా? ఆత్మకి అంత దూరం ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం కూడా మన వ్యవహారం అంతే, చిక్కుకుపోయాం, శరీరంతో చిక్కుకుపోయాం, శరీరం యొక్క వ్యామోహంలో పడిపోయాం, రాగాన్ని పెంచుకున్నాం శరీరం పట్ల. అందుకే శరీరాన్ని ఏమన్నా కోపం. మన గుడ్డలన్నీ కూడా, ఈ శరీరం ఏంటో, ఈ శరీరానికి గుడ్డలు అవసరమా? ఈ గుడ్డలు అంత ఇంపార్టెంటా? లేకపోతే మనం పెట్టుకునేటువంటి గడియారం అంత ఇంపార్టెంటా? ఆ ఆలయానికి ఆ ఆత్మ అనాత్మని చేరడానికి, నీ జీవాత్మ, నువ్వు వెళ్ళేటువంటి వాడిని ఏమంటాడు? జీవాత్మ అంటాం, స్పిరిట్ అని అంటాం. అక్కడ ఉందేంటి? పరమాత్మ. ఈ యొక్క జీవాత్మ ఆ పరమాత్మని చేర్చడానికి 5 ప్రాకారాలు దాటాలి. ఈ 5 కోశాలు దాటితే నువ్వు పరమాత్మని చేరుతావు. ఆ చేరడానికి శుద్ధి చేస్తూ వెళ్ళాలి. నువ్వు నిజంగా అన్నమయ కోశాన్ని శుద్ధి చేస్తే ఫస్ట్ ప్రాకారం దాటానికి అర్హత వచ్చింది. నువ్వు ఈ యొక్క సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేస్తే 2వ ప్రాకారం దాటడానికి అర్హత లభించింది. ఆ తర్వాత 3వ ప్రాకారంలోకి నువ్వు విజ్ఞానమయ కోశాన్ని కనుక, మనోమయ కోశాన్ని శుద్ధి చేస్తే, ఇంద్రియాలని అదుపులో పెట్టుకుని మనోమయ కోశాన్ని కనుక శుద్ధి చేసినట్లయితే 3వ ప్రాకారంలోకి వెళ్ళడానికి అర్హత లభించింది. ఆ తర్వాత 4వ ప్రాకారం అని ఏంటి? ఆల్మోస్ట్ అక్కడ లోపల 5వ ప్రాకారంలో అక్కడ ఉంటాడు. 5వ ప్రాకారం, ఆ తర్వాత 6వ ప్రాకారంలోకి అడుగు పెట్టనివ్వరు నేను. ఆ 4వ ప్రాకారం విజ్ఞానమయ కోశం వరకు వెళ్ళావు, అక్కడ నేను ఆపేస్తాడు. అక్కడ ఎవరుంటారయ్యా? బ్రాహ్మణుడు ఉంటాడు. అక్కడ ఎవరుంటారయ్యా? ఫాదర్ ఉంటాడు, పాస్టర్ ఉంటాడు. అక్కడ ఎవరుంటాడయ్యా? ముల్లా ఉంటాడు. ఆ ప్లేస్కి వెళ్ళనిస్తాడని వెళ్ళనీయడు. ఎందుకు వెళ్ళనీయడు?
ఆయన బ్రాహ్మణుడు. కులం వదిలేసేయండి అయ్యా. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఆ యొక్క బ్రాహ్మణ బ్రహ్మ వేరు, బ్రహ్మన్ ఏదైతే వేదాంతం చెప్తుందో బ్రహ్మన్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మని ఎవరైతే రియలైజ్ అయ్యాడో, ఆ క్లేశాలని ఆ యొక్క ఎవరైతే శుద్ధి చేసుకున్నారో వాళ్ళకి అక్కడ ఉండటానికి అర్హత. అతను బ్రాహ్మణుడయ్యాడు. అది కులం కాదయ్యా. ఎవరైతే ఎన్లైటన్మెంట్ పొందాడో, ఎవరైతే సంస్కారాల్ని తీసివేశాడో, ఎవరైతే ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని అంటేనే కాదు, ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మవస్వరం. ఎవరైతే తనలోని మంటని పూర్తిగా ఆపోజ్యోతి రసోమృతం, ఎవరైతే తనలోని మంటని పూర్తిగా ఆర్పివేశారో, తాపాన్ని పూర్తిగా తీసివేశారో, ఎవరైతే ఈ యొక్క రసం అనేది అమృతంగా మారింది, ఇమ్మోర్టాలిటీ, ఎటర్నాలిటీ, ఆ మృత్యుంజయుడు ఎవరైతే అయ్యారో వాళ్ళని ఏమన్నామయ్యా? బ్రాహ్మణుడు అని అన్నాం. ఆ బ్రాహ్మణుని యొక్క స్థానం నువ్వు కూడా వెళ్ళటానికి అర్హత ఉంది. ఎప్పుడు? ఆ విజ్ఞానమయ కోశంలో ఉండేటువంటి వాసనల్ని, ఆ విజ్ఞానమయ కోశంలో ఉండేటువంటి వాటిని శుద్ధి చేసి, అప్పుడు ఆనందమయ కోశంలో ఉండేటువంటి అవిద్యను తీసివేస్తే అక్కడికి వెళ్తాం. ఆత్మ జీవాత్మని చేరుతుంది. అప్పుడు నీకు పరమం నిన్నే ఈశ్వరుడు అని అంటాడు. పతంజలి ఏం చెప్తాడు? నిన్నే ఈశ్వరుడు అంటారు. ఈశ్వర స్థానం ఏరాలంటే క్వాలిఫికేషన్, యూ హ్యావ్ టు అక్వైర్ ద క్వాలిఫికేషన్. నువ్వు ఈశ్వరునివి కావాలి. మనం కూడా ఈ యొక్క స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాన్ని దాటి ఆ యొక్క మన పరమాత్మని చేరాలి అని అంటే మనం ఎక్కడో ఆగిపోతున్నాం. సో ఎలాగైతే ఆలయానికి వెళ్ళి దేహో దేవాలయ సంప్రోక్త నిరాలంబన ఉపనిషత్తు అని ఉంటుంది. 2 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆలయం ఏంటి, ఆలయం ఎందుకు వచ్చింది, ఆలయం యొక్క ప్రాకారాలు దేన్ని సూచిస్తున్నాయి, దేహో దేవాలయ ప్రోక్త. సో ఈ దేహాన్ని దేవాలయం అంటారని, ఆ దేవాలయం అనేది ఈ యొక్క దేహానికి ప్రతిరూపమని, ఆ విధంగానైనా ఒక పామరునికి ఆ విషయం అర్థమవుతుందని, ఆత్మ అనేటువంటిది ఎగ్జాంపుల్ అర్థమవుతుందని, నువ్వు చిన్నపిల్లోడి కనుక ఎలా చూపిస్తావు? ఒక మోడల్ తయారు చేసి ఒక పెద్ద బిల్డింగ్ కొనదలుచుకున్నా, ఒక పెద్ద బిల్డింగ్ కొనాలి నువ్వు, అవునా? సో పెద్ద బిల్డింగ్ కొనాలంటే అందులో ఫ్లాట్ కొనాలి అని అంటే అందులో ఒక ఫ్లాట్ కొనాలి, పెద్ద కాంప్లెక్స్ 500 ఎకరాల పెద్ద కాంప్లెక్స్ వేస్తున్నాడు, ఎస్టేట్ వేస్తున్నాడు. అందులో నువ్వు కొనాలంటే ఏం చేస్తాడు? అదేమీ ఉండదు అక్కడ, ఒకటి అక్కడ ల్యాండే ఉంటుంది. కానీ నీకేం చూపిస్తాడు? అక్కడికి వెళ్తే చిన్నగా ఇలా టేబుల్ మీద పెట్టుండి దాని మోడల్ ఉంటుంది. ఆ మోడల్ చూస్తే నీకు పూర్తిగా ఆ యొక్క పట్టణం ఎలా ఉంటుందో, ఆ ఎస్టేట్ ఎలా ఉంటుందో, ఆ టౌన్షిప్ ఎలా ఉంటుందో పూర్తిగా అవగాహనలోకి వస్తుంది. నీ యొక్క ఈ ఆత్మ నుండి జీవాత్మకి పరమాత్మకి ప్రయాణం తెలియదు కనుక నీకు ఈ టెంపుల్ అనేది ఒకటి ఇచ్చారు. ఆ విధంగానైనా నీకు కనీసం తెలుస్తుంది అని, ఆ విధంగానైనా ప్రయత్నం చేస్తామని, ఏది ఆ పరమాత్మని చేర్చడానికి. ఏ విధంగానైతే ఆలయానికి బయటి ప్రాకారం చూడటానికి ఎలా వెళ్ళరో, ఆలయానికి ఎవరైనా ప్రాకారం చూడటానికి వెళ్తారా, దేవుని చూడటానికి వెళ్తారా? ఎవరైనా చర్చికి బయట ఉండేటువంటి గోడను చూడటానికి వెళ్తారా, బిల్డింగ్ చూడటానికి వెళ్తారా, గంటలు చూడటానికి వెళ్తారా, బెల్ చూడటానికి వెళ్తారా, మ్యూజిక్ వినటానికి వెళ్తారా, లేకపోతే జీసస్ ఉండేటువంటి క్రాస్ దగ్గర ప్రేయర్ చేయడానికి వెళ్తాడా? మదీలో ఉండేటువంటి బయట, అవునా, మక్కాకి ఎందుకు వెళ్తారయ్యా? మక్కా ఎంత పెద్దగా ఉంది, ఎంత విశాలమైనటువంటి మందిరం, అబ్బాయి ఎంత చక్కగా ఉంది, ఎంత పెద్దగా ఉంది, ఈ కోట గోడలాగా ఉంది అని దాని ప్రేమలో పడతాడా? లోపలికి వెళ్లకుండా ఏది కబాలా విజిట్ చేయకుండా వస్తాడా? రాడు కదా. మనం కూడా మన యొక్క జీవితం యొక్క ఉద్దేశము ఆ యొక్క ఆత్మస్థానాన్ని, ఆ గుండెలో ఉండేటువంటి ఆత్మని, పరమాత్మని ఎప్పుడు చేర్చాలి? అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఈ బయట ఉండేటువంటి ప్రాకారాన్ని వదిలితేనే రెండో ప్రాకారంలోకి వెళ్తావు. అంతేగాని ఈ ప్రాకారంలో అడుగు, ఆ ప్రాకారంలో అడుగు పెట్టలేవు కదా. అంటే బయటి ప్రాకారంలో ఒక అడుగు, ఆ యొక్క ఏది పరమాత్మ ఉండేటువంటి అడుగు వేస్తావా? చాలా దూరం ఉంటుంది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది వదిలితేనే అక్కడికి చేరుకుంటావు. ఫస్ట్ అన్నమయ కోశాన్ని వదిలితేనే ప్రాణమయ కోశాన్ని చేరుతావు, ప్రాణమయ కోశాన్ని వదిలితేనే మనోమయ కోశాన్ని చేరుతావు, మనోమయ కోశాన్ని వదిలితేనే విజ్ఞానమయ కోశాన్ని చేరుతావు, విజ్ఞానమయ కోశం వదిలితేనే ఆనందమయ కోశం చేరుతావు, ఆనందమయ కోశాన్ని వదిలితేనే సచ్చితానంద రూపం వస్తుంది. నువ్వు ఎక్కడ ఆగిపోయినా, ఎక్కడ రాగంతో ఎక్కడ ఆగిపోయినా, అంటే ఈ శరీరం యొక్క ప్రేమలో పడిపోయినా, దీని పట్ల రాగాన్ని పెంచు, అనిత్య స్వభావంతో ఊడినటువంటి, అశుచితో ఊడినటువంటి, అనాత్మతో ఊడినటువంటి ఈ శరీరం, దాన్ని అవిద్య అంటారు.
దుఃఖానికి ప్రతిరూపమైనటువంటి ఈ శరీరాన్ని సుఖంగా భావించి, అశుచితో ఓడినటువంటి ఈ శరీరాన్ని శౌచంగా భావించి, నిత్యం మారిపోయేటువంటి శరీరాన్ని నిత్యంగా భావించి, దీని యొక్క మోహంలో పడిపోయేటువంటి వాణ్ణి మూర్ఖుడంటారయ్యా, మూఢుడంటారయ్యా. దీని పట్ల రాగమేలా? అందుకే ఏం చెప్తున్నాడు? జుగుప్స, వైరాగ్యం కలగాలి. నువ్వు ఆలయ లోపలికి వెళ్ళాలి అంటే నువ్వు ఈ ప్రాకారం దాటందే, ఈ గడప దాటందే లోనికి వెళ్తావా? ఈ విషయం అర్థమైతే నీకు స్పిరిచువాలిటీ ఏంటో అర్థమవుతుంది. అందుకని ఈసారి టెంపుల్కి వెళ్ళావంటే ఒకసారి చూసుకో, వైరాగ్యం కలిగిందా, శరీరం మీద జుగుప్స కలిగిందా? కలిగితే అడుగుపెట్టు. జుగుప్స కలగలేదు, శరీరం పైన వ్యామోహం ఉంది, అడుగుపెట్టడానికి అవకాశం లేదు, అనర్హుడివి. అందుకే కొన్ని చోట్ల గుడ్డల్ని కూడా తీసేస్తారు. ఎందుకంటే ఏముంది, అందరి శరీరం అదే కదా, అది దాచుకునేది ఏముందయ్యా, డెకరేషన్ పనికిరాదు. అందుకే అన్నీ ఇప్పేయాలి, లగ్నంగా వెళ్ళాలి లోపలికి, ఏదో మొలతాడు కట్టుకొని వెళ్ళాలి. ఎందుకని అలాగైనా అరే నేను నా శరీరాన్ని కాదు, నేను నా ఆత్మని, ఈ శరీరాన్ని లేదు చూడటం అనేది మానేయాలి అనేటువంటి ఒక ఆలోచన మనసులో వస్తుందో ఏమో అని. సో రెండో కోశం సూక్ష్మ శరీరం దాటితే కానీ ప్రాణమయ కోశం దాటాలి, దాన్ని శుద్ధి చేయాలి. దాని పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి. సో శుద్ధి చేయాలి. ఇవన్నీ వెహికల్, ఆ వెహికల్ కండిషన్లో ఉండే, ఆ విమానం అనేది కండిషన్లో ఉంటేనే అది అక్కడికి తీసుకెళ్ళగలుగుతాం. ఈ శరీరం అనేది కండిషన్లో ఉంటేనే నువ్వు అక్కడికి వెళ్ళగలవు. అది ఉద్దేశం. అలాగే మనోమయ కోశం, మనసు కంట్రోల్లో ఉందా లేదా? అవునా? ఇవన్నీ రోగగ్రస్తమై ఉన్నాయి. నీ మనసే శరీరం రోగగ్రస్తమైంది, ఆ సూక్ష్మ మెటబాలిజం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఏది సరిగ్గా లేదు. నువ్వు ధ్యానం ఏం చేస్తావు? మనసు అంత బాధపడుతూ ఉంటే ఆత్మ గురించి ఎక్కడ ఆలోచిస్తావు? ఎంత అహం బ్రహ్మాస్మి, ఈ శరీరం గురించి ఆలోచనలు పడిపోయావు. ఏమీ లేకుండానే శరీరం గురించి ఆలోచిస్తున్నావు. ఇంకా ఏమైనా అయిందనుకో, నడుము నొప్పో కాలు నొప్పి వచ్చిందనుకో, ఇంకా సార్ నాకు ఆత్మ ఎందుకు సార్ యోగాలో, నాకెందుకు సార్ ఆత్మ, నేను వచ్చింది ఎందుకు కాలు నొప్పికి మోకాలు నొప్పికి, శరీర పోషణకు వచ్చాడు. శరీరం గురించి ఆలోచించే వాళ్ళే వస్తారు యోగాకి ఇండియాలో. ఎవరు ఆత్మ గురించి రావట్లే. యోగా ఎందుకు వెళ్ళాలి? నడుము నొప్పి పోతుందంట సార్. అది ఆ నడుము నొప్పి అనేది అన్నమయ కోశానికి సంబంధించింది, మనమయ కోశానికి సంబంధించింది, అన్నమయ కోశం సంబంధించింది. సో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం ఎందుకంటే ఇంత తిన్నా లావ్ అయిపోతున్నా సార్, ప్రాణమయ కోశం పని చేయట్లేదు. ఇంత తిన్నా సాయంత్రం వరకు ఎనర్జీయే లేదు, ప్రాణమే లేదు, చైతన్యమే లేదు, అంతా జడత్వం, అంతా మూర్ఖత్వం. ఇంత తిన్నా కూడా సాయంత్రం వరకు ఎనర్జీ లేదు. ఒక యోగేమో ఇంత తిని 24 గంటలు పనిచేసేంత తాకతు. ప్రాణమయ కోశం ఎంత ఎక్కువగా ఉంటే అంత చలాకీగా ఉంటావు, సాత్విక గుణం ఉంటుంది, అంతా జడత్వ గుణం, అంత రాజసిక గుణం. అని ఇంకా జిమ్కి వెళ్ళి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా రాజసిక గుణం, ఇంకా టెస్టోస్టెరాన్ ఎక్కువైపోయి, ఇంకా మోహం ఎక్కువైపోయి, శరీరం మీద ఇంకా మోహం ఎక్కువైపోయి. ఏం చెప్తామయ్యా? మనోమయ కోశం, మైండ్ ఎక్కడనయ్యా? కంట్రోల్ ఉందా మైండ్? సో ఏ సినిమా ఎప్పుడు వస్తుందా అని దాన్ని చూస్తేమి, అవును ఎప్పుడు ఏ మ్యూజిక్ రిలీజ్ అవుతుందా అని దీన్ని చూస్తేమి, అవును ఉదయం నుంచి సాయంత్రం వరకు యూట్యూబ్ లేనా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మ్యూజిక్ లేనా, సినిమా పాట లేనా, ఎప్పుడు ఏ రెస్టారెంట్లో దూరదామా, ఏది కొత్త ఓపెన్ అయిందా, ఎక్కడ ఏం తిందామా, ఎంతసేపు ఆ జంతువులకు కూడా పాపం, ఆ జంతువులకు లిమిటెడ్ ఉంది. దాని కడుపు నిండిందంటే ఆ సింహం ఇక మళ్ళీ ఆకలి వేసినప్పుడే పరిగెడుతుంది. వీడి కడుపు నిండిందా లేదా అనేది క్వశ్చనే కాదు, వాడి టంగ్. అవునా, అబ్బో ఇవాళ అదే టైం అయింది, ఇవాళ వీకెండ్ కదా, ఇవాళ దసరా కదా, ఎక్కడికి వెళ్దాం, మజా, 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు కదా, ఎక్కడికి వెళ్దాం, ఎంటర్టైన్మెంట్. పండగ అంటే ఎంటర్టైన్మెంట్, ఇంటెలిజెన్స్, ఇంద్రియాలు కంట్రోల్లో లేవు, మనసు అలజడి, మనసు ఒక చోట స్థిమితంగా ఉండదు, టెన్షన్లు. విజ్ఞానమయ కోశం, బుద్ధే సరిగ్గా పనిచేయట్లేదు. ఆడ ఏ చూసినా నెగిటివ్, పాజిటివ్గా చూసేటువంటి దృక్పథమే లేదు. నా బాధకి వీడి కారణం అంటావు, వాడు కారణం అంటావు, వాడు కారణం అంటావు, వీడి కారణం అంటావు. కుమార్ గారు సరిగ్గా చెప్పట్లేదని అంటావు, కుమార్ గారు బాగా చెప్తున్నారు ఒకరంటారు, కుమార్ గారు సరిగ్గా చెప్పట్లేదని ఒకరంటారు, కుమార్ బాగానే పర్వాలేదని ఒకరంటారు. కుమార్ ఒకడే, నీ బుద్ధిని బట్టి నీ జడ్జిమెంట్ ఉంటుంది. అవునా, నువ్వు చూసే విధానాన్ని బట్టి ప్రపంచం నీకు అలా కనిపిస్తుంది. కామల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అవునా, సో వాడు నువ్వు పచ్చగా అద్దాలు రెడ్ ఎరుపు కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా ఎలా కనిపిస్తుంది? నిజం సత్యం కనిపిస్తుందా? ఎరుపుగానే కనిపిస్తుంది.
మన యొక్క బుద్ధి అలా ఉంది, పర్సెప్షన్, సంజ్ఞ అనేది అలా ఉంది, విజ్ఞానం అనేది అలా ఉంది. దాన్ని మార్చుకోవాలి, దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ మార్చుకుంటే అవన్నీ ఎలా మార్చుతాయి? DNA లెవెల్లో మన యొక్క స్వభావం, గుణం ఇవన్నీ మార్చుకుంటూ పోతూ ఉంటే ఆహార విహార వ్యవహార విచార ఆచార గ్రహచారం వల్ల మార్చుకుంటూ పోతే ఆ అవిద్యను తీసివేసి, ఆ అవిద్యను తీసివేసేటువంటి ఆత్మవిద్యని పొంది లోపల ఉండేటువంటి క్లేశాల్ని తపస్సు ద్వారా, దాన ద్వారా, విరాట్ దానం, ఆ తర్వాత వచ్చే ప్రకృతి దానం, ఆ తర్వాత బ్రహ్మదానం, ఆ తర్వాత వచ్చేటువంటి ఊర్ధ్వరేతాయ విరూపాక్షాయ కృష్ణ పింగళాయ విశ్వరూపాయ వే నమో నమః, ఆ విధంగా సాధన చేస్తూ పోతే ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. చెప్తున్నానండి. సో యోగా అనేది మన ప్రాణాయామం చేస్తున్నాం. ప్రాణాయామాలు అనేవి దేనికయ్యా? ప్రాణాయామ విద్యలు విపర్యంతో వికల్పంతో శక్తుల గురించి చేయటం కాదు, వైరాగ్యం గురించి యోగా చేస్తున్నాం, రాగం గురించి కాదు. అవునా? ఇప్పుడు నేను అమెరికన్ ప్రెసిడెంట్ అయితే నాకు బోల్డ్ పవర్ వస్తుంది, అందుకని నేను దేవుడి దగ్గరికి అమెరికన్ ప్రెసిడెంట్ కావాలి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని కూర్చొని రావణాసురునిలాగా తపస్సు చేస్తే నాకు శక్తులు వస్తాయి, అందువల్ల నేను మొత్తం ప్రపంచాన్ని శాసించగలను. వాళ్ళని రావణాసురుడు అన్నాడయ్యా. మరి నీకు వాటి తేడా ఉంది? నువ్వు మెడిటేషన్ ఏది అనుభూతి గురించి, ఆ విధంగా పవర్స్ గురించి, సిద్ధుల గురించి చేస్తే ఏం చెప్తున్నాడు కృష్ణుడు? వైరాగ్యేనచ, వైరాగ్యే హే కౌంతేయ అభ్యాసేయతు కౌంతేయ, ప్రాక్టీస్. దేనికయ్యా వైరాగ్యం? రాగం పెంచుకోమని అన్నట్లా వదిలేవా ఈ శరీరం, ఆ శరీరం పోషణలో పడ్డామేంటయ్యా? ఆ శరీరాన్ని చూస్తున్నామేంటే ఆ యుద్ధంలో శరీరాలు కనిపిస్తున్నాయి, నాకేం కనిపిస్తలేవే. అక్కడ ఆత్మ, అది ఆ ఆత్మ దుఃఖపడుతుంది, ఆత్మ దుఃఖపడటం ఆత్మని తీసేసే. ఆ ఆత్మని వీళ్ళు బాధ పెడుతున్నారు, అధర్మం చేస్తుంది ఆత్మని, ఆ ఆత్మ దుఃఖపడుతుంది. అందుకని ఎంత తొందరగా ఆ అధర్మంతో ఉన్నటువంటి ఆత్మని ఎంత తొందరగా విడుదల చేస్తే దానికి కనీసం నా చేతిలో చచ్చిపోతే వాళ్ళు నా గైడెన్స్ చచ్చిపోతే కనీసం స్వర్గానిగానే వెళ్తారు, ఏ విముక్తి అనేది దొరుకుతుంది. అది కృష్ణుడి యొక్క ఆలోచన. ఈయన నా మేనమామ అంటాడు, ఈయనేమో నా తాత అంటాడు, ఈయనేమో నా బ్రదర్ అంటాడు, ఈయన ఎట్లా చంపాలంటాడు, వాడు అట్లా చంపాలంటాడు. మమకారం అయ్యా, రాగం అనేది అలా ఉంటుంది.